హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. ముందుగా అందరికీ మార్గశిర మాసం లక్ష్మీ వారాలన్నీ కూడా శుభాకాంక్షలు. సో ఈ బ్లాగ్ వచ్చేసరికి వెన్స్డే అండ్ థర్స్డే అనమాట. సో నేను సింపుల్ గా ఎలా పూజ చేసుకున్నాను బ్లాగ్ అంతా కూడా చాలా తక్కువ టైంకే ఉంచాను అనమాట ఎడిట్ చేసి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ పూజ బ్లాగ్ నచ్చుతుంది. ఇదైతే వెన్స్డే అని చెప్పాను కదా. సో రోజును నైట్ వేసుకుని కానీ నార్మల్ గా డ్రెస్ వేసుకుని పూజ అయితే చేసేస్తూ ఉంటానండి. కానీ మార్గశిర మాసం లక్ష్మీవారం అయినా శ్రావణ శుక్రవారం అయినా కూడా శారీ కట్టుకుని పూజ చేయడానికి ఇష్టపడతాను అనమాట. ఒక ట్రెడిషనల్ ఫీల్ వస్తుంది నాకైతే శారీ తోటి పూజ చేస్తే. సో ఫస్ట్ అయితే ఏ శారీ కట్టుకుంటానేంటి వెన్స్డే ముందరే తీసి ఉంచేసాను అనమాట. అండ్ ఎప్పుడు వెన్స్డే ఏం చేస్తానంటే ఈవినింగ్ ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. కానీ ఈ రోజు మార్నింగే కంప్లీట్ చేశానండి, ఎందుకంటే పైప్ వస్తుండే. సో వచ్చిన వాటర్ చక్కగా కడిగేస్తాను. అండ్ ఈవినింగ్ విపరీతం మంచు పడుతుంది అనమాట. సో కాబట్టి హెడ్ వాష్ కూడా చేసేస్తాను, ఎందుకులే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఇంకా మార్నింగే క్లీన్ చేసేస్తాను. ఇంకా నాకు తెలిసి ఏదైనా పూజ రోజు వచ్చింది అని అంటే పూజ రోజు కంటే ముందర రోజు ఎక్కువ పనులు ఉంటాయన్నమాట. అన్ని సర్దుకోవడం, పూజకన్నీ ఏర్పాట్లు చేసుకోవడం. అండ్ ఈ రోజు అయితే మార్కెట్ కి వెళ్దాం అనుకున్నాను, కానీ కొబ్బరికాయ అండ్ పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారనమాట. సో నేను వెళ్ళలేదు. కట్ చేస్తే ఇది థర్స్డే మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అనుకున్నాను 3 కల్లా లేచిపోదాం అని చెప్పేసి, కానీ మళ్ళీ ఎందుకులే ఇంకా లేని పని హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి 4కి అంటే 3:30, 4కి లేచాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసం చెట్టు ఇంటి దగ్గర దీపం పెట్టేసి శారీ కట్టుకుని రెడీ అయిపోయాను అనమాట. ఎంతైనా కొంచెం శారీ కట్టుకోవడానికి టైం పడుతుంది కదా, కాబట్టి అంటే స్నానం చేసి రాగానే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ మనసు అయితే కొంచెం చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ టైంలోని. సో ఫస్ట్ దీపారాధన చేసేసాను, ఆ తర్వాత రెడీ అయ్యాను అనమాట. ఇంకా పూజ కూడానండి టైం దాటుతున్న కొద్దీ మనకి మనసులో అయితే ఒక గాబరా వచ్చేస్తుంది, మిగతా పనులన్నీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. నాకైతే బేసిక్గా ఇంకా మా చిన్నప్పుడైతే అమ్మ ఏం చేసేదంటే కర్ర పొయ్యి మీద ఉండేదన్నమాట. ఆ పొయ్యి శుభ్రంగా అలికేసి ముగ్గులు వేసేసి ఎంత ఓపికరా బాబు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళైతే ఒరిస్సాలో ఉండేవాళ్ళం. ఫస్ట్ అయితే మార్గశిర మాసం రాగానంటే వస్తుండగానే వీరి గుమ్మం ఒక అంటే గెట్టులాగా తయారు చేస్తారనమాట. మట్టి తీసుకొచ్చి దానికి అలికేసి దాని మీద రౌండ్ గా ఎర్రమట్టితోటి ఏంటంటే జిగురు ఏదో అంటారు కదండి, దాంతో ఒక రౌండ్ షేప్ ఇచ్చేసి బియ్యం నానబెట్టేసి రుబ్బేసి తడి ముగ్గులు వేస్తారనమాట. వీధంతా చెప్తున్నామరండి. ఒక మంచి కళ, లక్ష్మీ కళ అంటారు చూడండి, అదే. అయితే మేమేం చేసేవారం అంటే ఆ ఎర్రమట్టితో అలకడం అయితే కాదు, నార్మల్ గా ముగ్గు పిండితో నేను అమ్మ కలిపేసి ముగ్గులైతే వేసేసాను అనమాట. అయితే ఇప్పుడేంటండి మట్టి గుమ్మాలు లేవు, కల్లాపులు లేవు, ఏంటి లేవు, ఓన్లీ సిమెంట్ గుమ్మాలే. సో శుభ్రంగా వాష్ చేసి మెలికల ముగ్గు చిన్నదే వేశానమాట. అమ్మాయికి ఎగ్జామ్స్ అవుతున్నాయండి, కాబట్టి తను కొంచెం ఫ్రీ అయితే కొంచెం పెద్ద ముగ్గు వేద్దామమ్మా అని చెప్పేసి అనింది. సో పొన్లు ఏదో ఒకటి అని చెప్పేసి ముగ్గు వేసేసాను. ఇంకా పువ్వుల విషయానికి వస్తే చామంతి పువ్వులు, రోజెస్, ఇంకా కాగడమల్లి తీసుకు ఇంకా నేనైతే ఇలాగ ప్రత్యేక పూజ రోజుల్లో కొంచెం ఎక్కువగా పువ్వులు ఉంచడానికి అంటే పూజ చేయడానికి ఇష్టపడతానండి. అంటే ఇవే పువ్వులు ఉండాలి అలా మైండ్లో పెట్టుకోను, కానీ నార్మల్ డేస్ కంటే ఈ లక్ష్మీ వారాల్లో కొంచెం మంచిగా పువ్వులు పూజ చేయడానికి ఇష్టపడతాను అనమాట. ఇంకా గడపకైతే పసుపు కుంకుమ అలంకరణ చేయడం, తులసం చెట్టు దగ్గర కూడా పసుపు కుంకుమ అలంకరణ చేయడం, ఇవన్నీ కూడా నిన్న నైట్ కంప్లీట్ చేశాను అనమాట. సో ఇదిగోండి అమ్మవారు అయితే ఎంత కళగా ఉన్నారు. నార్మల్ గా ఏ పువ్వుల అలంకరణ లేదు, ఏంటి లేదు. ఆ తర్వాత చామంతి పువ్వులు కూడా అలంకరణ చేసిన తర్వాత శుభ్రంగా దేవుడి గుడి అంతా నిండుగా ఉందన్నమాట. అసలు పురాణాల్లో బోల్డ్ అని చెప్తారు కదండి. నేను బేసిక్ గా తెలుసుకున్నది ఏంటంటే అంటే లక్ష్మీ అమ్మవారికి అంటే దబలట్లు కానీ లేకపోతే ఇల్లు నీట్ గా లేకపోవడం కానీ ఇలాంటి అశాంతి కానీ అమ్మవారికి నచ్చదనమాట. ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటారనమాట. జ్యేష్ఠాదేవి అంటే ఇది మీరు మేబీ వినే ఉంటారు. అంటే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుండగా ప్రశాంతత ఉంటుంది, లక్ష్మీదేవి వస్తుండగా ప్రశాంతత ఉంటుంది అనమాట అంటారు. అండ్ ఈ రోజులో ఏంటంటే అంటే లైట్లన్నీ ఆఫ్ చేసుకుని సంధ్యా సమయంలోని లైట్లన్నీ ఆఫ్ చేసుకుని అలా ఉండకూడదు. అండ్ ఆడవాళ్ళు మెయిన్ గా వంటింట్లో కన్నీళ్లు పెట్టకూడదు. మనకి ఇలానే ఊరికినే కూడా చిన్న మాటకే వచ్చేస్తుంటాయి బెందేసి. అవన్నీ కాకుండా నార్మల్ గా అసలు యాడ్ అవ్వకుండా హ్యాపీగా ఉండాలన్నమాట ఈ రోజు.
ఇంకా నేనైతే పూజ అయిపోయిన తర్వాత మీతో నేను కట్టుకున్న శారీ అయితే చూపించేస్తున్నాను. బ్లౌజ్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఏ శారీ తీసుకున్నా కూడా దానికి సంబంధించిన బ్లౌజ్ ఎప్పుడు కూడా నాకు సెట్ అవ్వదండి. ఇంకో శారీదే నేను వేసుకుంటూ ఉంటాను. సో నాకు భలేగా నచ్చేసింది శారీ కట్టుకోవడం ఇవంతా కూడాను. సో ఇంకా పూజ అయితే ఈ రోజు కనకధార స్తోత్రం కానివ్వండి, అష్టోత్తరం కానివ్వండి, ఇవన్నీ కూడా కూర్చొని చదువుకుంటాను అనమాట. అండ్ ఈవినింగ్ కూడాను సేమ్ అలానే చదువుకుంటాను. సో ఇంకా నైవేద్య విషయానికి వస్తే 4 వారాలు కదా, 4 అవని అది 5 అవనివ్వండి. అంటే ఫస్ట్ వీక్ ఏంటంటే పొంగల్ నైవేద్యం చేస్తాను, నెక్స్ట్ ఏంటంటే పరమాణం చేస్తాను అనమాట. సో ఈ రోజు పొంగల్ కాబట్టి ఇంకోసారి ఏంటంటే అట్లు అండ్ బూర్లు ఇవన్నీ వస్తాయి. అప్పుడైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది నైవేద్యం రెడీ చేయడానికి. ఈ రోజు పొంగలి. అండ్ ఇదైతే కాజు బర్ఫీ హల్దీరామ్ది. అయితే చాలా మంది బయట కొనే స్వీట్స్ అయితే నైవేద్యం పెట్టరు, కానీ నేను అలా చూడండి, ఏది తీసుకొచ్చినా బయట నుంచి ఏది తీసుకొచ్చినా కూడా నైవేద్యం పెడతానమాట. సో ఇంకా సగం పూజ అయింది. ఇంకా వంటింట్లోకి వస్తే ఫస్ట్ పాలు మరిగించేసి ఆ తర్వాత మిగతా వంట, ఫస్ట్ అయితే నైవేద్యమే రెడీ చేశాను, ఆ తర్వాత మిగతా వంట అంతా కంప్లీట్ చేసుకుంటాను అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ దేవుడి దండం పెట్టుకొని పాలు మరిగిస్తే మంచిది అని చెప్పేసి అంటారు కదా. సో అదే చేశాను అనమాట. శారీ ఎలా ఉంది అన్నట్టు మన ఆడవాళ్ళకి శారీస్ అంటే ఎంతో ఇష్టం కదా. తప్పకుండా కామెంట్ చేయండి. ఈ శారీ అయితే కొత్తదేం కాదు, పాతదే. మా ఆడబొచ్చు వాళ్ళు గృహప్రవేశానికి పెట్టారనమాట. సో కట్టడం చాలా తక్కువ కాబట్టి కొంచెం కొత్త లుక్ కొన్నది. సో ఇంకా పొంగల్ విషయానికి వస్తే అల్లం, మిరియాలు అండ్ జీలకర్ర మిక్సీ పట్టేసాను. ఇది కావస్తే మనం అలా మిక్సీ పట్టేసి స్టోర్ కూడా చేయొచ్చు. మనం ఫ్రిడ్జ్ లోని ఎప్పుడు కావస్తే అప్పుడు లంచ్ బాక్స్ ఇలా రెడీ చేసుకుని పొంగల్ పెట్టామంటే పిల్లలకి హ్యాపీగా తినేస్తారనమాట. సో ఇక్కడ తీసుకున్నాను కొంచెం బియ్యం అండ్ పెసరపప్పు, మంచిగా వాష్ చేసేసి ఆ తర్వాత ఇదిగోండి స్టవ్ పైన పెట్టడమే. ఇంకా మిక్సీ పట్టాను కదా మిరియాలు ఇవన్నీ కూడాను. యాక్చువల్గా గ్రీన్ చిల్లీ ఒకటి వేసినా బాగుండే, కానీ మిరియాలు ఘాటు ఇస్తే నైవేద్యంలో బాగుంటుంది అనమాట. యాక్చువల్గా ప్రసాదాల్లో ఘాటు కారం అంటే మిరియాలే వేసుకుంటాం కదా. సో పసుపు అండ్ సాల్ట్ కూడా వేసేసానండి. మనం కావస్తే టైం తక్కువ ఉంది అని అంటే కుక్కర్లో కూడా మనం కుక్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ధనుర్మాసం రాబోతుంది, రోజును పొంగలైతే మనం నైవేద్యం పెడతాం అనమాట. సో ఇదిగోండి మంచి ఒక పసుపు అండ్ అల్లం ఇవన్నీ ఒక పాజిటివ్ స్మెల్ అంటే అలా ఉందన్నమాట. ఈరోజు ఇల్లంతా మంచి అగరబత్తుల వాసన అవనివ్వండి అండ్ చామంతి పూలు కూడా మంచి వాసన ఉండే. అండ్ ఇక్కడ వండుతున్నప్పుడు ఈ ఉడుకుతున్న వాసన చూడండి, మంచి ఫ్లర్ అనమాట. చాలా పాజిటివ్గా అనిపించింది. ఈరోజు చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నాను. మీ అందరు కూడా పూజ చేసుకున్నారా? తప్పకుండా కామెంట్ చేసేయండి. నాకు బేసిక్గా పొంగల్ అంటే ఓన్లీ తిరుపతిలోనే ఇష్టం అండి. నేను ఎక్కువగా అక్కడే అంటే దేవస్థానాలు ఎక్కువ వెళ్ళడం అంటే ఓన్లీ తిరుపతి వెళ్తుంటాను. అంత ఇష్టం నాకు స్వామివారు అంటే. అక్కడైతే జారుగా ఉంటుంది అండ్ నెయ్యి కూడా మంచిగా వేస్తారు అనమాట, దండిగా వేస్తారు. ఒక మంచి ఫ్లేవర్ అనమాట. సో అంటే మనం అలాంటి రెసిపీ అస్సలు చేయలేము ఇంట్లోని. సో ఇదిగోండి ఉడికిపోయింది మంచిగా. అండ్ దీనిపైన ఇప్పుడు నేను కొంచెం తాలింపు వేస్తాను. కొంచెం మిరియాలు అండ్ కొంచెం హెంగువ, కాజు వేసాను అంతే. ఎప్పుడంటే కాజు వేయాలని లేదు, నైవేద్యం కొంచెం బాగుండాలని చెప్పేసి కాజు కూడా వేసాను అనమాట. ఈరోజు నైవేద్యం కూడా చాలా టేస్టీగా. సో ఇంకా సరేనండి, 9 కల్లా నైవేద్యం పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాము. నచ్చింది లేదు తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.